ఏవోబీ వివాదాస్పద ప్రాంతం కొటియాలో పట్టు సాధించడం కోసం ఒడిషా మళ్లీ దూకుడు పెంచింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండల పరిధిలోని 21 గ్రామాలపై ఆధిపత్యం కోసం నిత్యం కొటియాలో గొడవలకు దిగుతోంది. కూటమి సర్కార్ చేపట్టిన అభివృద్ధి పనుల్ని సైతం అడ్డుకుంటోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు స్పందించి ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు మధ్య ఎన్నో ఏళ్లుగా కొటియా గ్రామాల సమస్య నలుగుతోంది. ఈ వివాదం బ్రిటిష్ కాలంలోని మద్రాస్, కలకత్తా ప్రెసిడెన్సీల నుంచి కొనసాగుతోంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన అనంతరం కొటియా గ్రామాలు తమవేనంటూ ఒడిశా 1968లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై న్యాయస్థానం అప్పట్లో స్టేటస్ కో జారీ చేసింది. కొటియా గ్రూప్ గ్రామాలపై పట్టు కోసం 2018 నుంచి ఒడిశా దూకుడు పెంచింది. 2021లో జరిగిన పరిషత్ ఎన్నికల సమయంలో ఒడిశా ప్రభుత్వం మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. వివాదాన్ని 2 రాష్ట్రాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు అప్పట్లో సూచించింది. తదనంతరం నాటి ఇరు రాష్ట్రాల సీఎంలు నవీన్ పట్నాయక్, జగన్ సమావేశమై చర్చించినా వివాదం పరిష్కారం కాలేదు. నేటికి 3 ఏళ్లు పూర్తయినా ఆ దిశగా అడుగులు పడలేదు. దౌర్జన్యం ఆపాలి, ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి, ఒడిశా ప్రభుత్వం దౌర్జన్యం ఆపాలి. ఏపీ నుంచి వెళ్లే అధికారులకు ఎప్పటికప్పుడు ఒడిశా అధికారులు ఆటంకాలు కల్పిస్తున్నారు. గతంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ కొటియా గ్రామానికి వెళ్లేందుకు యత్నించి ధూళిభద్ర నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఇటీవల దిగువ సెంబి అంగన్వాడీ కేంద్రంలో తెలుగులో ఉన్న టీఎల్ఎం పోస్టర్లు, కేంద్రం పేరు బోర్డును ఒడిశా అధికారులు తీసుకెళ్లడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాజాగా ఎగువ సెంబి, దిగువ సెంబి గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనులను అడ్డుకుని సామాగ్రి తీసుకెళ్లడంపై స్థానికులు మండిపడుతున్నారు. మేము ఎంత అడిగితే మాకు అక్కడికి వచ్చి తీసుకెళ్తానండి, కొటియా వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. కానీ మరి నేను వెళ్ళలేదు. ఆ బోర్డులు లేవు, మరి ఆ షార్ట్లు తెలుగువి లేవండి. ఆ తెలుగు బోర్డులు లేకపోవడం, ఆ షార్ట్లు లేకపోవడం పిల్లలు ఇప్పుడు గుర్తించారు. చెప్పిన ఏ బొమ్మ చూపించి చెప్పలేదు. ప్రభుత్వం వచ్చేసి విదేశంలోన అలవాడు పిల్లలకి చెప్పిన సామాన్లు మొత్తము వచ్చేసి వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళకి అనుకుంటా ఇంట్లో తాళాలు తీసి జూలిపోయి వెళ్ళిపోయినారు. అదే ఇంకా 2 రోజుల తర్వాత వచ్చేసి జూలిపురంలో వాటర్ ట్యాంక్ జరుగుతుంది మన ఆంధ్ర నుంచి. ఆ వాటర్ ట్యాంక్ ఇక్కడ చేయకూడదు అనేసి వచ్చి సామాన్లు మొత్తం వచ్చేసి కొట్టుకుని తీసుకెళ్తారు కోట పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ కట్టినా కానీ, వాటర్ ట్యాంక్ కట్టినా కానీ ఏదైనా ఒడిశా ప్రభుత్వం వచ్చి అడ్డుకుంటుంది. అది సరైనది కాదు. 1968లో ఒడిశా ప్రభుత్వం ఈ కొటియా గ్రామాలన్నీ కూడా మావే అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు స్టేటస్ కో ఇవ్వడం జరిగింది. అయితే ఇదే సందర్భంలో కొటియా ఈ మధ్యకాలంలో దూకుడు పెంచి గిరిజన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిలో కూడా ఆటంకపరుస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కొటియాలో ఒడిశా దూకుడుకు కారణమని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. ఇటీవల పరిణామాల దృష్ట్యా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. భూభాగంలోకి వచ్చేయాలనుకుంటున్నారో అధికారులు గాని, అక్కడ ప్రజాప్రతినిధులు గాని, ఒరిస్సా వాళ్ళు మేము రానివ్వకుండా ఆపడానికే ప్రయత్నాలు చేస్తున్నాం. గత కొంతకాలంగా జరుగుతుంది. గత మీ అందరికీ తెలిసిందే, వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ తలనొప్పులన్నీ జరిగాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ సమస్యని అతి త్వరలోనే పరిష్కరిస్తారని మేమందరం గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదు కాబట్టి మేము బాధపడుతూ ఉన్నాం. ఒరిస్సా ప్రభుత్వం చేస్తే ఊరుకున్నాం. కానీ ఇప్పుడు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తుంటే, మాకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే, ఇప్పుడు ఇలాంటి టైంలో కూడా మమ్మల్ని అడ్డుకుంటే ఎలాగో అని వాళ్ళందరికీ బాధపడుతున్నారు. నేను ఇక్కడ నియోజకవర్గం ఎమ్మెల్యేను కాబట్టి వచ్చి నా దగ్గర చెప్పడం, ఒక మంత్రి స్థాయిలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి ఖచ్చితంగా అడ్డుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాం. కేంద్రంలో, ఒడిశాలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం కొటియా వివాదాన్ని పరిష్కరించడానికి మంచి అవకాశమని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.